న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం నగర పంచాయతీ సాధారణ సమావేశం చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలి సమావేశాన్ని రావడంతో నగర పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. తొలుత వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయటకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను సిబ్బందికి బుచ్చిబాబు చేతుల మీదుగా అందించారు. సమావేశంలో రహదారులు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థలపై వాడివేడిగా చర్చ కొనసాగగా బుచ్చిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటిపడిందంటూ రానున్న రోజుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మోడీ సహాయంతో అభివృద్ధి పరుగులు పెడుతుందంటూ తెలుపుతూ అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్. సార్ ఇటు చూడండి. అలాగే ఒకసారి అన్న ఇలా చూడండి. ఓకే సార్. మేడం 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 సార్ 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 మేడం 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 చూడాలి చేసుకుంటూ మరి సభ అనేది ప్రారంభించుకుందామండి. ఎప్పటిలాగే ఎజెండా అనేది మీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశ మందిరానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మరి ఈ నియోజకవర్గ సేవలు అందించి మళ్ళీ ప్రజల యొక్క ఆదరణతో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మరొకసారి బాధ్యతలు వహించినటువంటి అందుపై పట్టణ బాధ్యత నిర్వహణ దృష్ట్యా అధికారులు కొనసాగించే బంధువులకు వ్యయం 2024-25 సంవత్సర బడ్జెట్ నందు కేటాయింపు చేసిన మొత్తము సాధారణ నిధులను ఖర్చు చేయడం గాను 28/3/24 తేదీన గౌరవ కౌన్సిలర్ ఆమోదం లోబడి గౌరవ చైర్పర్సన్ వారు ముందస్తు చర్య రాటిఫికేట్ చేయడం గౌరవ కౌన్సిలర్ ఆమోదం కొరకు సమర్పించండి సార్. రెండో అంశం అండి, మంగళూరు నగర పంచాయతీ సాధారణతో కొండగొట్టం ఏరియా కొండేపూడివారిపేట పంప్ హౌస్ నందు దక్షిణ వైపున కొన్ని నంబర్లు కొత్త బోర్లు వేయ పనికి 24/5/24 గౌరవ కౌన్సిలర్ అనుమతి లోబడి గౌరవ చైర్పర్సన్ వారు ముందస్తు అనుమతి ఇచ్చి ఉన్నారు. పనికి పిలిచిన బాక్స్ టెండర్ ను 19/6 తెరవగా టెండర్ వచ్చినవి. ఎందుకంటే గ్రావెల్ అంటే అసలు గ్రావెల్ లో మట్టి కూడా తెలియని పరిస్థితి సార్. ఆ రోజు కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది. నేను చెప్పి జాబ్ చేయించడానికి మన ఆడిట్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు కూడా రాశారు, దీనికి ఎటువంటి బిల్లు చేయొద్దు, దీన్ని పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని నాణ్యత లోపాలను మీరు పరిశీలించి అప్పుడు బిల్లు పెట్టాలా లేదా అన్నది దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ పరిశీలించిన తర్వాత మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు సార్. దీని మీద ఎంక్వైరీ జరగలేదు. ఈ రోడ్లు ఎక్కడ వేశారన్నది కూడా మరి వీళ్ళు రికార్డెడ్ గా పెట్టారు తప్ప వేసిన రెండో రోజే బోర్డు కింద పోయింది సార్ ఇది. కాబట్టి దీన్ని ఒకసారి తమ దృష్టిలో పెట్టి తమరు దీన్ని నెక్స్ట్ మంత్ ఏమైనా అవకాశం ఉంటే తమ దృష్టిలో పెట్టి మళ్ళీ దీన్ని ఎజెండా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని అయితే మేము మొన్న ఏకగంటంగా మేము దీన్ని ఆఫ్ చేయడం జరిగింది సార్. ఎలక్షన్ ముందు 6 months ముందు దీన్ని ఆఫ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇది తమ దృష్టిలో పెట్టిన తర్వాత ఎజెండా తీసుకురావాలని చెప్పడం కూడా జరిగింది సార్. ఓన్లీ
లేబర్ కాస్ట్, స్ప్రెడ్డింగ్ కాస్ట్, రికార్డింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, రోలింగ్ ఛార్జ్ మాత్రమే వేసామండి. ఇప్పుడు ఎవరైనా రావాలి హౌసింగ్ కూడా ఆ రోజు మనం 614 హౌసింగ్స్ కూడా కట్టుకోవడానికి ఇచ్చాం. ఇంటింటికి వ్యక్తిగత మద్దతు వచ్చి ఎంతమంది ఉంటారు మనకి. మరి ప్రభుత్వంలో ఎక్కడ అది జరగలేదు. అదేవిధంగా ఆ రోజు ఒక మోడల్ గా తయారు చేయాలి, ఒక పెద్ద కాలనీ చేయాలని చెప్పి ఏదైతే మన టిట్కో ఇస్తున్నాయో, మన తానేలంకలో ఉన్న గురుకుల పాఠశాల వెనకాల మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో 1400 ఇల్లు కట్టాలని చెప్పి 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మనం ఆల్రెడీ శాంక్షన్ తెచ్చాం. 1400 ఇళ్ళకి బెనిఫిషియరీస్ కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్వహణ చేసి ఆ సైట్లు కూడా పాడు చేసి ఇచ్చారు. దాని మీద కూడా ఏ విధంగా చూడాలి చూసుకుని తప్పకుండా మళ్ళీ అటువంటి ప్రాజెక్ట్ తెచ్చి ఎవరైతే ఇల్లు లేదో నగర పంచాయతీలు వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో అనేక ఇల్లులు కట్టారు. అవన్నీ కూడా కాలయాపన చేసి ఇప్పుడు దాకా కూడా ఇబ్బంది పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక అవగాహన లేనటువంటి పరిపాలన జరిగింది కాబట్టి తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది, మన నియోజకవర్గానికి కూడా తీవ్రం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ మనకి అవకాశం ఇచ్చారు అంటే ప్రభుత్వానికి నమ్మకంతో మరి తప్పనిసరిగా పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా 100% అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు చంద్రన్న బీమా ద్వారా కూడా చాలా మంది మనం ఈ ముమ్మడివరం నగర పంచాయతీలో చాలా మందికి చంద్రన్న బీమా సుమారు 80 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కూడా ఇచ్చాం. ఆ పథకాన్ని కూడా గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రెట్టింపు చేసి 10 లక్షల రూపాయలు ప్రజలకు ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కూడా, అది కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా 8 కోట్ల రుణమాఫీ, రైతు రుణమాఫీ కూడా చేశాం. మరి అనేక కార్యక్రమాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చారు, 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి. మరి 1వ తారీఖునే పెన్షన్ కూడా ఇవ్వబోతాం. గత 3 నెలల నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ 1000, 3000 ప్లస్ మనం ఇచ్చింది 4000 ఒకేసారి మరి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామని చెప్పి మనం హామీ ఇచ్చాం. మరి పెద్ద ఎత్తున పండుగ కూడా 1వ తారీఖు జరుపుకోబోతాం. అందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన ఆ రోజు ప్రభుత్వం వెళ్ళిపోయి ఇబ్బందుల్లో ఉన్న 200 నుండి పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినట్టు 1000 రూపాయలు చేశారు. మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ ముందు 1 సంవత్సరం ఉండగా 2000 చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ముందు ఆమె 3000 రూపాయలు ఇస్తా అని చెప్పి పెంచుకుంటూ పోతా అని చెప్పి లాస్ట్ లో 3 నెలలు మాత్రం ఇచ్చారు. ఎందుకంటే అతను అవగాహన లేనటువంటి హామీలు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వానికి కోల్పోయారు. 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లు పరిమితం ఏంటంటే అవగాహన లేక చెప్పింది వెనక ఈ రాష్ట్రాన్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు. దానికి ప్రజలందరూ కూడా అన్ని అర్థం చేసుకుని సరైన తీర్పు ఇచ్చారు. రెట్టింపు బాధ్యత మా మీద ప్రజలు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా పార్టీకి అతీతంగా ఈ నగర పంచాయతీ అభివృద్ధికి నేను ముందుంటాను. మీ అందరూ కూడా సహకరించాలి. ఎటువంటి తారతమ్యాలు లేకుండా నగర పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా ఏ సమస్య ఉన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన మంత్రి గారు కానీ ఏ ఫైల్ పెట్టుకెళ్ళి ఎప్పుడు నాకు రిజెక్ట్ చేయలేదు కాబట్టి తప్పనిసరిగా ఫండ్స్ ఉన్న అవైలబిలిటీ చూసుకుని మనం ఒక్కొక్కటిగా తప్పకుండా కలిసి ఈ నగర పంచాయతీలో ప్రజలకి మేలు చేయాలి. అదేవిధంగా కొన్ని అక్రమ లేవట్లు కూడా ఇవి జరుగుతున్నాయి. అటువంటి అన్నిటి కూడా ఆఫ్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఎవరు వచ్చినా కానీ సర్వీస్ మొత్తం ఈ పనులన్నీ కూడా పెండింగ్ పెట్టిన పనులన్నీ కూడా ఇమీడియట్ గా చేయాలి. ప్రాసెస్ ఉన్న పని లేట్ అయిన పనులు కానీ పెండింగ్ పెంచిన పనుల మీద ఎవరు వచ్చినా కానీ తక్షణమే దాన్ని చేయవలసిన బాధ్యత ఉంది. ప్రధానంగా మంచినీటి సమస్య కానీ మరి శానిటేషన్ సమస్య కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా సహకరించాలి. తప్పనిసరిగా ఏదైతే మనకి శానిటేషన్ కావాల్సిన లేబర్ పర్మిషన్ ఉందో అన్ని కూడా నేను ట్రై చేసి తొందరలోనే మన నగర పంచాయతీకి అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళాలని నేను కృషి చేస్తాను. దానికి మీరు అందరూ సహకరించాలి. గతంలో కూడా ఈ ఏదైతే మన ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనం ఒక వాకింగ్ ట్రాక్ చేసి ఉన్న గోడంతా తీసి లెవెల్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ చేసి దాని చుట్టూ గోడ కట్టి ఒక పార్క్ కింద తయారు చేద్దాం అనుకున్నాం. అప్పుడు నాకు అవ్వదు, 5 సంవత్సరాలు కూడా అవ్వలేదు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ చుట్టూ మనం ఒక పార్క్ లా చేయడానికి అనంతరం కృషి చేస్తాం. ఎందుకంటే ముమ్మడివరంలో ఉన్న ప్రజలకి ఒక పార్క్ అనేది కానీ ఒక సాయంకాలం కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇది ఒకటే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా మనం అందరం దృష్టి పెట్టి ఈ ముమ్మడివరం నగర ప్రజలందరికీ కూడా ఒక మంచి
ఆహ్లాదకరంగా తయారు చేయాలన్న కాన్సెప్ట్ నాలో ఉంది కాబట్టి దాన్ని నేను ప్రయత్నం చేసి పూర్తి చేస్తాం. దాన్ని ఎలా సహకరించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురుముల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సతీమణి విజయలక్ష్మి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురుముల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సతీమణి విజయలక్ష్మి ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి ఆలయానికి త్రోడుకుని వెళ్లారు. వేద పండితులు విశేష పూజలు నిర్వహించి ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామకృష్ణుడు కుటుంబ సభ్యులు బుచ్చిబాబు స్వగృహం నందు అల్పాహారం స్వీకరించి వెనుతిరిగారు. अनुग्रहदा प्रसादेन यजमानस्य राजद्वारे राजमुखे सर्वदा सिद्ध्यर्थं यजमानस्य शत्रुबाधनिवारणसिद्ध्यर्थं नागदोष सर्वदोष परिहारार्थं रक्षदानुप्रदासिद्ध्यर्थं सुब्रह्मण्येश्वर स्वामी देवता देवतानां షోడశోపచార పూజాం కరిష్యే. రామచంద్రుడు వచ్చి పూజ చేస్తున్నారు. అది క్రమేణా ఏమైందంటే ఒక గుడి కింద కట్టారు ఆ స్థానంలో. గుడి కట్టిన తర్వాత చిన్న గుడి అయింది. భక్తులు పెరిగారు, బాగుంటుంది. మరి గ్రామస్తులు ఉన్నటువంటి రాజుగారు రాటవారం ఈ ఆలయం నిర్మించారన్నమాట. ఈ వైభవంగా చేశారన్నమాట. కలిపి చేశారు ఈ యొక్క ఆలయం. మనం వల్లీ దేవసేన ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమామిం వైత్రవణాయ గుర్మహే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరావే త్రవణాదరాదో రాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. మనస్సంకల్ప స్ఫురసు భరమేశ్వర స్వామి దేవత కాకినాడ జిల్లా కాకినాడ ఎంకరేజ్ పోర్ట్లో బాజీలలో బ్రోకెన్ రైస్ ను చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ H1 గోడౌన్లను తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు అధికారులు. ఎంకరేజ్ పోర్ట్లో ఎగుమతి అయ్యే బ్రోకెన్ రైస్ క్వాలిటీ చూస్తే దేశమే సిగ్గుపడేలా ఉందంటూ ఎద్దేవా చేశారు. ద్వారంపూడి కుటుంబం పోర్టును ఆక్రమించి అన్యాయాలు చేస్తున్నారంటూ వివరించారు. కాకినాడ జిల్లా కాకినాడ ఎంకరేజ్ పోర్ట్లో బాజీలలో బ్రోకెన్ రైస్ ను చంద్ర షిప్పింగ్ ఏజెన్సీ H1 గోడౌన్లను తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు అధికారులు. ఎంకరేజ్ పోర్ట్లో ఎగుమతి అయ్యే బ్రోకెన్ రైస్ క్వాలిటీ చూస్తే దేశమే సిగ్గుపడేలా ఉందంటూ ఎద్దేవా చేశారు. ద్వారంపూడి కుటుంబం పోర్టును ఆక్రమించి అన్యాయాలు చేస్తున్నారంటూ వివరించారు. ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2500 మెట్రిక్ టన్నులు, అంటే 5300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్ట్ అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి
మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నిటికీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇప్పుడు కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు. ప్రతి గొడవలో వెళ్ళి మేము చెక్ చేస్తాం. పీడిఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఏం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి సెక్షన్స్. ఏ తొందరపడవాలి. నేను నిన్న కూడా చెప్పాను, మీరు సరిగా వినపోతే ఎట్లా. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది. దాంట్లో కేసెస్ ఉంటాయి. డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురామని. ఉదయం కూడా నేను చెప్పాను సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. అందరూ ఉండాలి. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు. ఖచ్చితంగా కదండి. ఈరోజు ఉదయమే మీకు 5,300 మెట్రిక్ టన్నులు దొరికింది. 5,300 మెట్రిక్ టన్నులు. సో అది సీజ్ చేసాం. కన్సర్న్ ఆఫీసర్ దాని గురించి యాక్షన్ తీసుకుంటారు. తప్పకుండా కొంచెం సమయం ఇవ్వండి, సమగ్రంగా చేస్తాం. అది వాస్తవం, అది వాస్తవం ఉందో అది కూడా చెక్ చేస్తాం. ఏం పర్లేదు. వాళ్ళు చెప్పాల్సిన చెప్పలేదు ఉంటే కరెస్పాండెన్స్ చూపించమనండి. స్టాక్ రిజిస్టర్స్ అన్ని సీజ్ చేసాం. తప్పకుండా మాకున్న అనుభవం అవగాహనతోటి చాలా క్లియర్గా అర్థమైంది. వీళ్ళు పీడిఎస్ రైస్ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ సర్వీస్ రోడ్ కాస్త మందుబాబులకు అడ్డాగా మారింది. వీకెండ్ వస్తే చాలు నేరుగా రోడ్డుపైనే మద్యం సేవిస్తున్నారు. యానాం పోలీస్ బీట్ మాత్రం నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆ రోడ్డున మహిళలు వెళ్లాలంటే మహాసముద్రాన్ని దాటినంత పనిగా భావిస్తున్నట్లు పలువురు సెటైర్స్ వినబడుతున్నాయి. మందుబాబులు నేరుగా రోడ్డుపైనే మూత్ర విసర్జన చేస్తున్నారంటే మందుబాబులు ఏ రీతిలో ఎంజాయ్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు కోరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం బైపాస్ సర్వీస్ రోడ్ కాస్త మందుబాబులకు అడ్డాగా మారింది. వీకెండ్ వస్తే చాలు నేరుగా రోడ్డుపైనే మద్యం సేవిస్తున్నారు. యానాం పోలీస్ బీట్ మాత్రం నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆ రోడ్డున మహిళలు వెళ్లాలంటే మహాసముద్రాన్ని దాటినంత పనిగా భావిస్తున్నట్లు పలువురు సెటైర్స్ వినబడుతున్నాయి. మందుబాబులు నేరుగా రోడ్డుపైనే మూత్ర విసర్జన చేస్తున్నారంటే మందుబాబులు ఏ రీతిలో ఎంజాయ్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు కోరారు.
గోదావరి జిల్లా బిక్కువోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సారథ్యంలో విద్యార్థులచే నేను బడికి పోతా అవగాహన ర్యాలీ పందలపాక పుర వీధుల్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ సూచనలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేను బడికి పోతా కార్యక్రమం ద్వారా బడి బయట పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పాలని, పిల్లలు పనికి పిల్లలు బడికి, మన బడి మన గుడి అనే నినాదాలతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు, పిఎంసి చైర్మన్ గొలుగురి నాగిరెడ్డి, వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు టి జయకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నేను బడికి పోతా మరియు విద్యా ప్రవేశం అనే కార్యక్రమంలో భాగంగా బడి ఈడుగాల పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరపున మరి గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ కోనాల సత్యరాజు గారు, అలాగే పాఠశాల కమిటీ చైర్మన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మన నాగిరెడ్డి గారు మరియు సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా బడి ఈడుగల పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి, పెద్దల పనిలో ఉండాలి, పిల్లలు బడిలో ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి అందరినీ కూడా మరి బడిలో చేర్పించడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పురపాలక సంఘం చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆక్రమణలపై సంబంధిత అధికారులను ఆరా తీసిన మంత్రి రామచంద్రపురం శివారులో గత 40 ఏళ్లుగా దుర్వాసనతో వెదజల్లుతున్న పశువుల కబేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిలర్ల సమక్షంలో ఆమోదించారు. సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పురపాలక సంఘం చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆక్రమణలపై సంబంధిత అధికారులను ఆరా తీసిన మంత్రి రామచంద్రపురం శివారులో గత 40 ఏళ్లుగా దుర్వాసనతో వెదజల్లుతున్న పశువుల కబేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిలర్ల సమక్షంలో ఆమోదించారు. సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు. స్థానికంగా మా వార్డులో మేము ఏ పని చేసుకోలేకపోయామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఒకటే చెప్పాను, మా అందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం కాబట్టి మీ సహకారం మాకు కావాలి, మా సహకారం మీకు కావాలి. అందరూ కలిసి ఈ రామచంద్రపురం టౌన్ని మరి అత్యధికంగా అభివృద్ధి చేద్దాం. ఆ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి అంటే అది చాలా పాజిటివ్ గా స్పందించారు. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే గతంలో కూడా మా పార్టీ తరఫున ఇద్దరున్నా సరే ఆ ఇద్దరిని కలిపికెళ్లారు 26 మందిని. ఏదైతే ఈ చెల్లిపోయిన వేణు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి నరేన్ అత్యధికంగా నాకు తెలిసి 175 మంది ఎమ్మెల్యేల్లో అవినీతి పరులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. అటు వాళ్ళు మెడికల్ షాప్తో సైతం గవర్నమెంట్ హాస్పిటల్ని చేజిక్కించుకుని అవినీతిమయం చేయటం. అలాగే మనం చూసారు ద్రాక్షారంలో ఆయన ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే 1000 నుంచి 2000 మంది భోజనాలు ఉచితంగా ఆయన సప్లై చేయించుకోవడం, సుమారు 200 నుంచి 300 రోజులు. ఇలాంటి నీచమైన పనులు ఎన్నో చేశారు. దాన్ని స్వయంగా ఇవాళ కౌన్సిల్లో కూడా నేను చెప్తే దాన్ని అంగీకరించారు కూడా చాలా మంది వైఎస్ఆర్ కౌన్సిలర్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు అభివృద్ధి చేయవలసిన పరిస్థితి మా మీద ఉంది కాబట్టి మా అందరి మీద దానికి వాళ్ళు సహకరిస్తానని చెప్పడం, మేమందరం కూడా ప్రక్షాళన మొదలెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి చంద్రన్న పాలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం
తొస్సిపూడిలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల నాయకులు, తొస్సిపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొస్సిపూడిలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల నాయకులు, తొస్సిపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి మరి వారితో పాటు వచ్చినటువంటి కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా స్వాగతం. స్వీకరించండి. రూపాయలు సమర్పించారు. కర్వి గంగరాజు గారు. కమలపాలెం వాస్తవులు 50 రూపాయలు. అంగర అనంతలక్ష్మి గారు 50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ సంతాన వేణుగోపాల స్వామి వారు ఎడవల్ల అష్టైశ్వర్య భోగ పందలపాక కోదండ్రామ రైస్ మిల్ అధినేత హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్న సంకల్పన కొమరిపాలెం వాస్తవులు 50 రూపాయలు సమర్పించారు. బండారు శివగారు పందలపాక వాస్తవులు 50 రూపాయలు సమర్పించారు. ఒక భక్తురాలు 22 రూపాయలు సమర్పించారు. కొవ్వూరి బ్రహ్మారెడ్డి గారు కొమరిపాలెం వాస్తవులు 50 రూపాయలు సమర్పించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న 7 వారముల వెంకన్నగా పేరుగాంచిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీయుత హిమాన్ శుక్లా ఐఏఎస్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఆలయ ప్రతిష్టను ఇనుమడింపం చేసేలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆలయంలో భక్తుల సౌకర్యాల వివరాలు హిమాన్ శుక్లా ఐఏఎస్ అడిగి తెలుసుకున్నారు. भक्षो विहारिक मनोहर दिव्यमूर्ते श्री स्वामिनस्वत जनप्रियदानसे श्री वेंकटेश दयते तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विजयशङ्करेन्द्रवनिताभिरच्यते वृषशैलनाथददिवे दयानिधे कल्पोक्त संपूर्ण सकल बलावाप्तिरस्तु। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది. ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడ శనివారం రోజున కంటిన్యూస్గా 7 శనివారం ఇక్కడే వచ్చి ప్రదర్శన చేస్తే ఏమైనా మనోకామన ఉంటే అది పూర్తి అయిపోతుంది. ఇది చాలా ఫేమస్ అయింది. దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే 40,000 కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తి అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని
దీన్ని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి. దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ, అంతర్వేది కానీ, ద్రాక్షారామం కానీ, మురుమల లాంటి ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్కిట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.